పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబిలు గ్రంథములో నుండి 12వ కీర్తన 6వ వచనము. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. ప్రియులారా, మన దేవుడు పరిశుద్ధుడు, ఆయన నామము పరిశుద్ధము, ఆయన సన్నిధి పరిశుద్ధము, ఆయన గ్రంథము పరిశుద్ధము, ఆయన మాటలు పరిశుద్ధము. పాపులను పరిశుద్ధులుగా చేయు మాటలు యేసయ్య మాటలు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులయ్యున్నారు అని యోహాను సువార్త 15వ అధ్యాయము 3వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పి ఉన్నారు. ఈ లోకములో ఎన్నో గ్రంథములు ఉన్నను పరిశుద్ధ గ్రంథమని బైబిలు గ్రంథమునకే పేరు కలదు. ప్రతి దినము వాక్య పానము చేయుదుముగాక, ప్రతి దినము వాక్య పఠనము చేయుదుముగాక, ప్రతి దినము వాక్య ధ్యానము చేయుదుముగాక, ప్రతి దినము వాక్య స్నానము చేయుదుముగాక, ఉదక స్నానము చేత పవిత్రపరచబడుదుముగాక. నిర్మలమైన వాక్యము, నీటి వంటి వాక్యము, మనలను నీతిమంతులుగా చేయు వాక్యము, నిత్య జీవమును అనుగ్రహించు వాక్యమయ్యున్నది. ప్రియులారా, మనమందరమును ప్రతిదినము పరిశుద్ధ గ్రంథమును పఠించుదుముగాక, పరిశుద్ధమైన ఆజ్ఞలను వాక్యములను అనుసరించి పరిశుద్ధముగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. నిత్యము పరిశుద్ధ దూతల చేత గాన ప్రతిగానముల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పొగడబడుచున్న దేవానికి స్తోత్రములు. నీ పరిశుద్ధ వాక్యమును బట్టి, వాగ్దానములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. ప్రతిదినము నీ పరిశుద్ధ వాక్కులను వాగ్దానములను మాకు అందింపచేసి మాలో ఉన్నటువంటి పాపమును మలినమును తొలగించుచున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాము. దినదినము పరిశుద్ధులుగా, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతలోనికి మేము మార్చబడినట్లు సహాయము చేయమని ప్రతిదినము వాక్యము చదువుతూ, వాక్యాన్ని ఆలకిస్తూ, వాక్య స్నానము చేయొచ్చు, వాక్య పానము చేయొచ్చు, వాక్య గానము చేయొచ్చు, వాక్య ధ్యానము చేయొచ్చు, వాక్యానుసారముగా జీవించచ్చు, వాక్యమును ప్రచురించు కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.